అయితే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ. రాష్ట్ర విభజన తర్వాత 34 తెగలు 91 ఉపతెగలు కలవు. బి. రాష్ట్రంలోని మొత్తం షెడ్యూల్డ్ తెగల జనాభా 26.31. సి. 7 తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. నేను చేస్తున్న క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే నాకు అంత టైం అయితే మేనేజ్ చేయాలి కదండి. నేను కూడా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇలా మీకు రోజుకు ఒక 2 వీడియోస్ ఎలా లేదన్నా నేను రిలీజ్ చేస్తున్నాను. సో చేయాలంటే దానికి ఎంత కష్టపడుతున్నానో ఒకసారి ఆలోచించండి. కానీ నా దగ్గర ఉన్నటువంటి ప్రతి పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతున్నాను. సో నిన్ననే ఒక 200 పీడిఎఫ్స్ అయితే నేను అందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఓపిక ఉండాలి, కానీ అందులో మాత్రం చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి. మీకు నచ్చినట్టు చదువుకోండి, ప్రాక్టీస్ కూడా చేసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో గ్రూప్ ఒకటి ఉంది, మనకి ఛానల్ ఒకటి ఉంది. ఇన్ కేసు ఈ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే ఆ రెండు కూడా కనిపిస్తాయి. రెండింట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకేనా, గ్రూప్లో కాదు. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ, బి మరియు సి మనకి 3 కూడా సరైనవే. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి మనం సరైన దాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత 34 తెగలు అలాగే 94 ఉపతెగలు కలవు. రాష్ట్రం విడిపోక ముందు కాకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి షెడ్యూల్ తెగలు ఎన్ని ఉన్నాయమ్మా? 34 తెగలు అలాగే 91 ఉపతెగలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని మొత్తం షెడ్యూల్ తెగల జనాభా ఎంత అంటే 26.31. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన షెడ్యూల్ తెగల జనాభా 26.31. తర్వాత 7 తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు అంటే 7 తెగలను ఆంధ్రప్రదేశ్లో ఆదిమ తెగలుగా అయితే గుర్తించడం జరిగింది. సో ఈ 3 కూడా మనకి సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ. ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో కలదు. బి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలను గిరిజన జిల్లాలుగా గుర్తించారు. సి. చెంచుల అత్యధికంగా ప్రకాశం, నంద్యాల జిల్లాలో ఉన్నారు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది బిట్స్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, కంటెంట్ వీడియోస్ నేను చెప్తుంటే చూడట్లేదు. క్విక్ రివిజన్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. నేను చాలా తక్కువ టైంలో మీకు మంచి కంటెంట్ని అయితే అందిస్తున్నాను. నేను గ్రంథాలు అండ్ అలాగే పుస్తకాలు రచయితల గురించి చేశాను, అలాగే అబ్రివేషన్స్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీ టాపిక్ మీకు తక్కువ టైంలో కంటెంట్ మొత్తం అందిస్తున్నాను. ఆ టాపిక్స్ నుంచి కనీసం 2 బిట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి ఎందుకు మీరు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు, బట్ చూస్తూ ఉండండి అమ్మా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా. సో జస్ట్ నేను చేసే ప్రతి వీడియో మీకు ఎలా ఉంటుందంటే ఒక పని చేసుకుంటూ మీరు విన్నా కూడా నా వాయిస్ మీకు క్లియర్గానే అర్థమవుతుంది, ఓకేనా. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ, బి మరియు సి. సో ఇక్కడ ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి ఈ 2 జిల్లాల్లో ఆదిమ గిరిజన జనాభా అనేది అత్యధికంగా ఉంది. మనకి వేరేగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఉండే జిల్లాలు ఏవి? విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అలాగే మరొక రెండు ఇలా ఆప్షన్స్ ఇచ్చి మనకి ఏ విధంగా అయినా బిట్ అడిగే అవకాశం ఉంది. కానీ ఇలా మీకు పైవన్నీ అని అంటున్నా అంటే ఇక్కడ మీరు ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ విధంగా అయితే బిట్స్ ఉండడం జరిగింది, ఓకేనా. సో ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఎక్కడెక్కడ ఉంది? విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కలదు. తర్వాత అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలను గిరిజన జిల్లాలుగా గుర్తించారు. గిరిజన జిల్లాలుగా ఏ జిల్లాలను గుర్తించారమ్మా? అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే పార్వతీపురం, మన్యం ఈ 2 జిల్లాలను కూడా గిరిజన జిల్లాలుగా గుర్తించారు. అలాగే చెంచులు అత్యధికంగా ఎక్కడ ఉన్నారు అంటే ప్రకాశము, నంద్యాల జిల్లాల్లో ఉన్నారు. చెంచులు అత్యధికంగా ఏ జిల్లాల్లో ఉన్నారు అంటే ప్రకాశము, నంద్యాల జిల్లాల్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన గిరిజన సమూహం ఏది? ఫస్ట్ వన్ యానాదీలు, సెకండ్ వన్ ఎరుకలు, థర్డ్ వన్ సుగాలి, ఫోర్త్ వన్ సవరలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యానాదీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన గిరిజన సమూహం ఏది అంటే యానాదీల గిరిజనులు, ఓకేనా. నెక్స్ట్
సరి కానిది అడిగారు. సో ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 5.53% షెడ్యూల్ తెగలకు చెందిన వారు ఉన్నారు. సెకండ్ వన్, రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా జిల్లా విశాఖపట్నం. థర్డ్ వన్, అత్యల్పంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా నంద్యాల. ఫోర్త్ వన్, అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా కర్నూలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారమ్మా నేను చెప్పేదానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అండ్ నెగిటివ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాను. ఓకేనా? సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అత్యల్పంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా నంద్యాల అని ఇచ్చారు. ఇది మనకి తప్పుది. మరి రైట్ అయినవి ఏంటంటే మనకు అవి కూడా వేరే ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటే మరి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి కదా. సో ఏంటి, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 5.53% షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు ఉన్నారు. ఎంత శాతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్నారు? 5.53%. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా విశాఖపట్నం. అత్యధికంగా గిరిజన జనాభా ఏ జిల్లాలో కలదు అంటే విశాఖపట్నం. అలాగే అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా ఏది అంటే కర్నూలు. అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా కర్నూలు. ఈ మూడు కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ, రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 84.45 లక్షలు. బి, రాష్ట్రంలో 17.08% షెడ్యూల్ కులాలకు చెందినవారు. సి, రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత 64.47%. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి మూడు కూడా సరైనవే. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎంతమంది అమ్మా? 84.45. షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్టీలు. ఓకేనా? ఎస్సీలు. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు. ఓకేనా? షెడ్యూల్ తెగలు ఎస్టీలు. ఓకేనా? షెడ్యూల్ కులాలు ఎస్సీలు. సో రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 84.45 లక్షలు. అలాగే రాష్ట్ర జనాభాలో 17.08% షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మొత్తం ఎంతమంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు ఉన్నారు? 17.08%. అలాగే రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత శాతం ఎంత అంటే 64.47%. రాష్ట్రంలో మన ఏపీలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత శాతం 64.47%. ఓకేనా? సో నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది ఏది? ఫస్ట్ వన్, మొత్తం రాష్ట్ర జనాభాలో 46.5% మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు. సెకండ్ వన్, రాష్ట్రంలో 1.10 కోట్ల మంది వ్యవసాయ కూలీలు. థర్డ్ వన్, రాష్ట్రంలో శ్రామిక జనాభా 2.29 కోట్లు ఉన్నారు. ఫోర్త్ వన్, అత్యధికంగా శ్రామిక జనాభా కలిగిన జిల్లా తూర్పుగోదావరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి తప్పుదండి. దీనికి మనం సరికానిది మనం చూసుకోవద్దు. మరి సరైనవి ఏంటేంటి? మొత్తం రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు అంటే 46.5% మంది శ్రామిక జనాభా వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఓకేనా? అలాగే రాష్ట్రంలో 1.10 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ఎంతమంది వ్యవసాయ కూలీలు ఉన్నారు? 1.10 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో శ్రామిక జనాభా 2.29 కోట్లు ఉన్నారు. రాష్ట్రంలో శ్రామిక జనాభా ఎంతమ్మా? 2.29 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నగరీకరణ గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ, ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు 29.47% కలరు. బి, పట్టణాల సంఖ్య అధికంగా గల జిల్లా చిత్తూరు. సి, పట్టణాల సంఖ్య తక్కువగా గల జిల్లా నెల్లూరు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అన్నీ కూడా సరైనవే. అన్నీ కూడా సరైనవే అని ఇచ్చేది మీకు ఎందుకో తెలుసు కదా. మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ 3 ఆప్షన్లు కూడా 3 క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు అన్నీ సరైనవే అనేది వస్తుంది ఇక్కడ మాత్రమే. అదే ఇలాగే ఆప్షన్స్ మనకి ఫైనల్లో ఇచ్చి ఏది సరైనది అంటే మాత్రం అన్నీ అని పెట్టేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తెలివైన వాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు మనకి కొంచెం పేపర్ తయారు చేసే వాళ్ళు మనకి నార్మల్గా తయారు చేసేవారు. కానీ ఇప్పుడు మనం తెలివైన వాళ్ళు అయిపోయామని వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించి చెయ్యండి. ఓకేనా?
సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు 29.47% కలరు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు ఎంతమంది అమ్మా? 29.47%. అలాగే పట్టణాల సంఖ్య అధికంగా గల జిల్లా ఏది అంటే చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య అత్యధికంగా గల జిల్లా చిత్తూరు జిల్లా. అలాగే పట్టణాల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ 2011లో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు 9.21. బి జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. సి గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు 1.53. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ పై వన్ని. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. ఒకసారి మనం చూసుకుందాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి ఏంటేంటి ఉన్నాయి? 2011లో రాష్ట్ర జనాభా పెరుగుదల రేట్ ఎంతమ్మా? 9.21. 2011లో రాష్ట్రం యొక్క జనాభా పెరుగుదల రేటు 9.21. అలాగే జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి జాబ్స్ పరంగా పట్టణాలకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడే సెటిల్ అయిపోతున్నాం. సో జనాభా కూడా ఆటోమేటిక్గా అక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేట్ ఎంత అంటే 1.53%. గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు 1.53%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందమ్మా, చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 తెగలను ఆదిమ గిరిజన తెగలుగా పీవీటీసీగా గుర్తించారు. అయినా క్రింది వాటిలో గుర్తించని తెగ ఏది? ఫస్ట్ వన్ సవర, సెకండ్ వన్ సుగాలి, థర్డ్ వన్ కోలా, ఫోర్త్ వన్ చెంచులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 తెగలను ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు. అయితే క్రింది వాటిలో గుర్తించని తెగ ఏది అంటే సుగాలి తెగ. మరి గుర్తించిన తెగల్లో సవర, కోల, చెంచులు కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా ఏది? ఫస్ట్ వన్ నెల్లూరు, సెకండ్ వన్ కర్నూలు, థర్డ్ వన్ ప్రకాశం, ఫోర్త్ వన్ గుంటూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా ఏది అంటే నెల్లూరు. అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా నెల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి 997గా ఉంది. బి రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. సి 0 to 6 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి 2011లో 944గా ఉంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 కూడా కరెక్టే. సో రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి మనం చూసుకున్నట్లయితే 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎంతగా ఉంది? 997. అలాగే రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? శ్రీకాకుళం జిల్లా. 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి గల లింగ నిష్పత్తి 2011లో ఎంతగా ఉంది? 944గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం సరైన దాన్ని గుర్తించండి. ఏ రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. బి రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లా నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. సి రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పడింది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ పై వన్ని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం సరైనవి ఏంటేంటి? రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. అలాగే రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లాగా నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లాగా ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే నెల్లూరు జిల్లా. అలాగే రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పడింది. రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా ఏ జిల్లా ఏర్పడిందమ్మా? విశాఖపట్నం జిల్లా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఈ క్రింది తెగలను వాటి రాష్ట్రాలతో జతపరచండి. రాష్ట్రం: ఏ కర్ణాటక, బి హిమాచల్ ప్రదేశ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి మహారాష్ట్ర. తెగ: ఫస్ట్ వన్ ఆది, సెకండ్ వన్ ఆదియన్, థర్డ్ వన్ అగారీస్, ఫోర్త్ వన్ అంధ్. సో ఆప్షన్స్: ఫస్ట్ వన్ A2 B3 C1 D4, సెకండ్ వన్ A1 B2 C3 D4, థర్డ్ వన్ A4 B3 C2 D1, ఫోర్త్ వన్ A2 B1 C3 D4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. A2 B3 C1 D4. A2 కర్ణాటక రాష్ట్రానికి చెందిన తెగ ఆదియన్. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెగ అగారిస్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెగ ఆది. మహారాష్ట్రకు చెందిన తెగ అంధ్. ఓకేనా? కర్ణాటక రాష్ట్రానికి చెందిన తెగ ఆదియన్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన తెగ అగారిస్, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన తెగ ఆది, మహారాష్ట్రకు చెందిన తెగ అంధ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లా ఏది? ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ కర్నూలు, థర్డ్ వన్ నంద్యాల, ఫోర్త్ వన్ చిత్తూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ కాబట్టి మీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఇస్తే మనం అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేసుకుంటాము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అంటే పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అనేది అత్యధికంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ చిత్తూరు, థర్డ్ వన్ తూర్పు గోదావరి, ఫోర్త్ వన్ గుంటూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను చేసిన వీడియోస్ అన్నీ ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే కామెంట్ చేయండి అమ్మా, పిచ్చి పిచ్చిగా కాదు. అండ్ మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ చేయండి, చేస్తాను. పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు, మన యూట్యూబ్ ఛానల్ పేరు ఒకటే. మనకి టెలిగ్రామ్ గ్రూపు ఛానల్ 2 ఉంటాయి. రెండింట్లో జాయిన్ అవ్వండి. ఒక దాంట్లో పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసరికి 5th క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. ఓకేనా? చిత్తూరు జిల్లాలో మన ఏపీ రాష్ట్రంలోనే పురుషుల అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ మనీలా, ఫిలిప్పైన్స్, సెకండ్ వన్ నైజీరియా, థర్డ్ వన్ మెక్సికో, ఫోర్త్ వన్ బ్రెజిల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఈరోజు సెలవు అవ్వడం వల్ల ఈ పిల్లకాయలు ఇంట్లోనే ఉన్నారు, నా బుర్రని తినేస్తున్నారు. అందుకే కొంచెం చిరాకుగా ఉంది. సారీ గైస్, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఏమనుకోకండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మనీలా, ఫిలిప్పైన్స్. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాభివృద్ధికి అవలంబించిన పద్ధతులు ఏవి? ఏ దిగుబడులను ఇచ్చే వంగడాల అభివృద్ధి, బి భూకంపతాల మార్పిడి, సి నీటిపారుదల వసతులు, డి గ్రామీణ విద్యుద్దీకరణ, ఈ తెగుళ్ల నివారణకై చర్యలు చేపట్టడం. పై వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ A B C D, సెకండ్ వన్ A B C, థర్డ్ వన్ B C D, ఫోర్త్ వన్ A B C D E. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా మనకి
పద్ధతులు సరైనవే. చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి అవలంబించిన పద్ధతులు ఏంటేంటి? దిగుబడులను ఇచ్చే వంగడాలను అభివృద్ధి, అలాగే భూకమతాల మార్పిడి, నీటిపారుదల వసతులు, గ్రామీణ విద్యుదీకరణ, తెగుళ్ల నివారణకై చర్యలు చేపట్టడం. ఇవన్నీ కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఓకేనా, అవలంబించారనమాట ఈ పద్ధతులన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము ఉక్కు కర్మాగారం మొదటిగా ప్రారంభించిన ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ కుల్టీ, పశ్చిమ బెంగాల్. సెకండ్ వన్ భిలాయ్, ఛత్తీస్గఢ్. థర్డ్ వన్ పోర్టో నోవో, తమిళనాడు. ఫోర్త్ వన్ రూర్కెలా, ఒడిశా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కుల్ఫీ కాదండి, కుల్టీ. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, పోర్టో నోవో, తమిళనాడు. ఇనుము ఉక్కు కర్మాగారం మొదటిగా ప్రారంభించిన ప్రాంతం ఏది అంటే పోర్టో నోవో, తమిళనాడు అండి. తమిళనాడులోని పోర్టో నోవోలో ఇనుము ఉక్కు కర్మాగారం మొదటిగా అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. లెఫ్ట్ సైడ్ ఇనుము ఉక్కు కర్మాగారము, రైట్ సైడ్ విదేశీ సహకారము. అంటే ఆ ఇనుము ఉక్కు కర్మాగారానికి ఏ దేశం అనేది మనకి సహకారం అందించింది అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏ భిలాయ్, బి దుర్గాపూర్, సి రూర్కెలా, డి బొకారో. సో రైట్ సైడ్ చూసుకుంటే విదేశీ సహకారంలో ఫస్ట్ వన్ రష్యా, సెకండ్ వన్ యూకే, థర్డ్ వన్ జర్మనీ, ఫోర్త్ వన్ యుఎస్ఎస్ఆర్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A1 B3 C4 D2, థర్డ్ వన్ A1 B2 C4 D3, ఫోర్త్ వన్ A4 B3 C2 D1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, A1 B2 C3 D4. భిలాయ్ వచ్చేసరికి రష్యా, భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి రష్యా సహకారాన్ని అందించింది. అలాగే దుర్గాపూర్కి యూకే సహకారాన్ని అందించింది, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి. అలాగే రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారానికి జర్మనీ విదేశీ సహకారాన్ని అందించింది. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారానికి యుఎస్ఎస్ఆర్ అయితే మనకి సహకారం అందించడం అయితే జరిగిందండి. ఓకేనా, భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి రష్యా, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి యూకే, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారానికి జర్మనీ, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారానికి యుఎస్ఎస్ఆర్ అయితే మనకి విదేశీ సహకారాన్ని అందించాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారంగా వ్యవహరిస్తారు? ఫస్ట్ వన్ దుర్గాపూర్, సెకండ్ వన్ భిలాయ్, థర్డ్ వన్ టిస్కో, ఫోర్త్ వన్ భద్రావతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, భద్రావతి. ఇక్కడ భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారంగా వ్యవహరిస్తారు. భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారంగా వ్యవహరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ప్రప్రథమంగా స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఫస్ట్ వన్ టిస్కో, సెకండ్ వన్ బొకారో, థర్డ్ వన్ BISL, ఫోర్త్ వన్ ఇస్కో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, దేశంలో ప్రప్రథమంగా స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో, TISCO, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఓకేనా, టిస్కో దేశంలో ప్రప్రథమంగా స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం. నెక్స్ట్, ఏ 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు కలిసి ఇస్కోగా ఏర్పడ్డాయి? ఫస్ట్ వన్ కుల్టీ, హీరాపూర్, మైసూర్. సెకండ్ వన్ హీరాపూర్, కుల్టీ, జంషెడ్పూర్. థర్డ్ వన్ మైసూర్, బర్నాపూర్, జంషెడ్పూర్. ఫోర్త్ వన్ కుల్టీ, బర్నాపూర్, హీరాపూర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కుల్టీ, బర్నాపూర్, హీరాపూర్. ఈ 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు కలిపి ఇస్కోగా ఏర్పడ్డాయి. చూసుకోండి, కుల్టీ, బర్నాపూర్, హీరాపూర్ ఈ 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు కలిపి ఇస్కోగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, కోర్బా బొగ్గుల నుండి బొగ్గు సరఫరా చేసుకునే కర్మాగారాలు ఏవి? ఫస్ట్ వన్ రూర్కెలా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. సెకండ్ వన్ భిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. థర్డ్ వన్ దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. ఫోర్త్ వన్ మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. కోర్బా బొగ్గుల నుండి బొగ్గు సరఫరా చేసుకునే కర్మాగారాలు ఏవి అంటే భిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అండి, భిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది అంశాలను పరిశీలించండి. ఏ ఇనుము ఉక్కు పరిశ్రమ కోసం 1907 సంవత్సరంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సాక్షి అంటే జార్ఖండ్ వద్ద సింగ్భం జిల్లాలో ప్రారంభించారు. బి 1911 సంవత్సరంలో దొక్క ఇనుము పిజిమ్ ఉత్పత్తి చేసి 1912 సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభించింది. సి భారతదేశం దొక్క ఇనుము ఉత్పత్తి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. సో పై అంశాలలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ ఏ, బి మరియు సి, థర్డ్ వన్ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? ఇనుము ఉక్కు పరిశ్రమ కోసం 1907 సంవత్సరంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సాక్షి జార్ఖండ్లోని సాక్షి వద్ద సింగ్భం జిల్లాలో ప్రారంభించారు. ఇనుము ఉక్కు పరిశ్రమ కోసం 1907 సంవత్సరంలోనే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వారు జార్ఖండ్లోని సాక్షి వద్ద సింగ్భం జిల్లాలో ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే 1911 సంవత్సరంలో దొక్క ఇనుము పిజిమ్ ఉత్పత్తి చేసి 1912 సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభించింది. 11వ సంవత్సరంలోనే దొక్క ఇనుము ఉత్పత్తి చేసి 12వ సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభించింది. అలాగే భారతదేశం దొక్క ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. భారతదేశం దొక్క ఇనుములో ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచంలోనే 3వ స్థానంలో అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ 1923, సెకండ్ వన్ 1925, థర్డ్ వన్ 1927, ఫోర్త్ వన్ 1930. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం 1923లో అయితే ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం 1923లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాల్లో సరైనది ఏది? ఏ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధీనంలో నిర్వహించబడుతుంది. బి దేశంలో గల మొట్టమొదటి తీర ప్రాంతం ఆధారంగా నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు బి, ఫోర్త్ వన్ ఏ, బిలు 2 కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ మరియు బి 2 కూడా మనకి సరైనవే అనేసి ఇచ్చారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధీనంలో నిర్వహించబడుతుంది. అలాగే దేశంలో గల మొట్టమొదటి తీర ప్రాంతం ఆధారంగా నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఓకేనా? ఈ 2 కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. బి 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1959 సంవత్సరం నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే పై వాక్యాలలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు బి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి. హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. అలాగే 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1959 సంవత్సరం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఓకేనా? 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1959 సంవత్సరం నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ మన ఛానల్లో చాలామంది పీడిఎఫ్స్ అప్లోడ్ చేయమంటున్నారమ్మా. సో మనకి వెబ్సైట్ కానీ యాప్స్ కానీ ఏం లేవు కదా. సో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మొన్ననే 200కి పైగా నేను పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేశాను. అందులో బిట్స్ వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, నోట్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి కానీ ఓపెన్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి 2 కూడా కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో కాదు. టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని వీడియోస్ అవన్నీ కూడా అడ్మిన్ షేర్ చేస్తుంటారు. కానీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
బొకారో స్టీల్ కర్మాగారం ఎప్పుడు ప్రారంభించారు? ఫస్ట్ వన్ 1959, సెకండ్ వన్ 1964, థర్డ్ వన్ 1972, ఫోర్త్ వన్ 1989. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. 1964లో బొకారో స్టీల్ కర్మాగారం అయితే ప్రారంభించడం జరిగింది. 1964లో బొకారో స్టీల్ కర్మాగారం ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పట్టు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఫస్ట్ వన్ 2వ, సెకండ్ వన్ 5వ, థర్డ్ వన్ 3వ, ఫోర్త్ వన్ 6వ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ పట్టు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఆధునిక పట్టు పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది? ఫస్ట్ వన్ మైసూర్, సెకండ్ వన్ హౌరా, థర్డ్ వన్ మద్రాస్, ఫోర్త్ వన్ నాగ్పూర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హౌరా. దేశంలో ఆధునిక పట్టు పరిశ్రమ హౌరాలో అయితే స్థాపించబడడం జరిగింది.